ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహోబిలంలో భక్తి శ్రద్ధలతో స్వాతి నక్షత్ర వేడుకలు నిర్వహించిన అర్చకులు. ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే స్కిరాడియావి యాప్ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ అభినందించిన సీఎం చంద్రబాబు. లేఅవుట్లో కబ్జాకు గురైన కాలువలు, ఇరిగేషన్ పోరంబోక్ స్థలాల కబ్జాపై అసెంబ్లీలో ప్రస్తావించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఈవీఎం గోడౌన్లను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. అన్న క్యాంటీన్ ను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో స్వాతి నక్షత్ర వేడుకలను అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ నంద్యాల అనే బాలుడు కలిశారు. 7 సెకండ్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సహాయంతో స్కిర్కాడియావి యాప్ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించారు. స్మార్ట్ ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధార్థ్ తనను కలిసేందుకు ఆహ్వానించారు. సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు. దాదాపు అరగంట పాటు అతనితో సీఎం ముచ్చటించారు. వైద్య రంగంలో సేవలు అందించేలా ఆవిష్కరణలు చేయాలని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడు కలలు కంటుంటానని, వాటిని సిద్ధార్థ్ లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తినిస్తాయని అన్నారు. ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిద్ధార్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. అనంతపురానికి చెందిన వీరి కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. సీఎంను కలిసిన వారిలో సిద్ధార్థ్ తండ్రి మహేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని లేఅవుట్లలో కబ్జాకు గురైన కాలువలు, ఇరిగేషన్ పోరంబోకు స్థలాల కబ్జాపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రయోగం అవసరాలకు 10% ఖాళీ స్థలం లేకుండానే లేఅవుట్ల ఏర్పాట్లు చేస్తున్నారని, నెల్లూరు జిల్లాలోని పలు లేఅవుట్ల ఏర్పాటు సందర్భంగా కాలువలకు బఫర్ వదలకపోగా ఆ కాలువలతో పాటు ఇరిగేషన్ స్థలాలను కూడా ఆక్రమించేస్తున్నారని అన్నారు. కళ్ల ముందే ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని, రైతుల అవసరాల కోసమే పనిచేయాల్సిన
ఇరిగేషన్ అధికారులు ఆ అంశాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. తోటపల్లి గూడూరు మండలానికి ప్రధాన సాగునీటి వనరు అయిన కోడూరు కాలువ ఆక్రమణకు గురైందని, వరిగొండ పంచాయతీలోని రావూరువారి కండ్రిగలో 2 ఎకరాల విస్తీర్ణంలోని కాలువలను పూర్తిగా లేఅవుట్లో కలిపేసుకున్నారని అన్నారు. వెంకటాచల మండలం చెముడుగుంట పరిధిలో జాతీయ రహదారి పక్కనే లేఅవుట్లలో కాలువలు ఆక్రమణకు గురయ్యాయని, పొదలకూరు మండల పరిధిలో ఓ లేఅవుట్ ఏర్పాటు కోసం ఏకంగా కండలేరు ఎడమ కాలువ అలైన్మెంట్ మార్చేశారని అన్నారు. లేఅవుట్లో పిల్లలు ఆడుకునేందుకు బడి, గుడి, మసీదు, చర్చి కట్టడానికి 10% స్థలం వదలడం లేదని, కొన్ని లేఅవుట్లలో మొదట ఓపెన్ స్పేస్ చూపి చివర్లో ప్లాట్గా మార్చి అమ్మేసుకుంటున్నారని అన్నారు. ఓవైపు రైతుల భవిష్యత్తుకు సంబంధించిన కాలువలు అన్యాక్రాంతమవుతున్నాయని, మరోవైపు ప్లాట్లు కొనుగోలు చేసిన వారి భవిష్యత్తు అవసరాలకు అడుగు స్థలం కూడా వదిలిపెట్టకుండా దుర్మార్గులకు పాల్పడుతున్నారని, ఇరిగేషన్ స్థలాల ఆక్రమణల తొలగింపు విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినా లొంగకుండా అధికారులు విధులు నిర్వర్తించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సోమిరెడ్డి కోరారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు బాధ్యత పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవాలని, ఎక్కడ రాజీ పడొద్దని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వానికి సూచించారు. ఇరిగేషన్ స్థలాల ఆక్రమణ నిజమేనని అంగీకరిస్తూ తొలగింపుకు చర్యలు తీసుకుంటామంటూ మంత్రి నిమ్మల రామానాయుడు సభకు హామీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష, కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టు మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది, ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యవేక్షించారు. మంగళవారం టెక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్లకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈవీఎంల గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని, ఎన్నికల విభాగపు తహసీల్దార్ జయప్రసాద్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులైన కాంగ్రెస్ తరపు సయ్యద్ రియాజ్ బాషా, వైఎస్ఆర్సీపీ తరపున సాయిరాం రెడ్డి, టీడీపీ తరపున శివరామిరెడ్డి, బీజేపీ తరపున కసెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేష్ శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. నిరుపేదల ఆకలి తీర్చి పేద ప్రజలకు అండగా ఉండే అన్నా క్యాంటీన్ ను నంద్యాల జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సముదాయంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆహార పదార్థాలు ఇస్తున్నారా లేదా, ఉదయం అల్పాహారానికి ఎంతమంది వస్తున్నారు, మధ్యాహ్నం రాత్రి భోజనాలకు ఎంతమంది పేదలు వస్తున్నారన్న విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లో రోజువారీగా నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను ఇవ్వాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒక్కొక్కరి నుంచి పూటకి ₹5 చొప్పున నామమాత్రపు ధరను వసూలు చేసి ఆహార పదార్థాలను ఇస్తున్నామంటూ సిబ్బంది కలెక్టర్కు నివేదించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో భక్తి శ్రద్ధలతో స్వాతి నక్షత్ర వేడుకలు నిర్వహించిన అర్చకులు. ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే స్కిరాడియావి యాప్ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ అభినందించిన సీఎం చంద్రబాబు. లేఅవుట్లో కబ్జాకు గురైన కాలువలు, ఇరిగేషన్ పోరంబోక్ స్థలాల కబ్జాపై అసెంబ్లీలో ప్రస్తావించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఈవీఎం గోడౌన్లను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. అన్న క్యాంటీన్ ను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.